సాధారణంగా వీళ్ళు టార్గెట్ చేసేది ఒంటరిగా వెళ్ళే, అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ కంపానియన్ గా ఒంటరిగా వెళ్ళి ఏదైనా జ్యువెలరీ షాప్ లో నుంచి రాగానా, లేకపోతే ఈ బ్యాంక్ దగ్గర కాచుకోవడం అలాంటివి చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఉమెన్ కొంచెం అలర్ట్ గా, కేర్ఫుల్ గా వాళ్ళు మూమెంట్స్, సస్పిషియస్ మూమెంట్స్ ఎవరైనా మెయిన్ గా ఈ బైక్ లోనే వచ్చి వీళ్ళు స్నాచింగ్ చేస్తున్నారు. సో ఏదైనా సస్పిషియస్ గా స్లోగా మన దగ్గరకు వచ్చి మూమెంట్ లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం చేయాలి. అలాగే ఈ జ్యువెలరీ షాప్స్ అసోసియేషన్స్ కానీ, షాప్ ఓనర్స్ వీళ్ళు కూడా ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఎవరైనా మెయిన్ గా ఒక రెక్కీ లాంటి మూమెంట్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే వెంటనే మనకి 112 కాల్ చేసి డైల్ చేస్తే మనము వెంటనే అక్కడ ఉన్న ఇంటర్సెప్షన్ టీమ్స్ మనం పంపించడం జరుగుతుంది. బట్ ఫైనల్ గా ఫస్ట్ మనం కేర్ఫుల్ గా ఉండడం కూడా చూసుకోవాలి. బికాస్ వాళ్ళు మెయిన్ గా ఓల్డ్ ఉమెన్ లేదా సింగిల్ ఉమెన్ ని టార్గెట్ చేస్తున్నారు. సో ఏదైనా స్కార్ఫ్ తో కప్పుకోవడం అనేది కూడా చేసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ టైంలో కూడా ఈ లాక్డ్ హౌసెస్, లాక్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి కానీ డోర్స్ చాలా వీక్ గా ఉంటున్నాయి. సో హ్యాండిల్ తో సహా వీళ్ళు బ్రేక్ చేసేసి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా ఎవరైనా వెకేషన్ కి అట్లా వెళ్తున్నారంటే నేబర్స్ కి ఇన్ఫార్మ్ చేయడం, లేకపోతే మనకి పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తే మనకి LHS-MS యాప్ కూడా ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని అడ్వాన్స్ గా ఇన్ఫార్మ్ చేస్తే మేము ఆ ఏరియాకి బీట్స్ అలాగే పాట్రోలింగ్ మేము చెక్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ఇండివిజువల్ గా కూడా ఖచ్చితంగా దే హ్యావ్ టు టేక్ స్పెషల్ కేర్ అండ్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫస్ట్. ఇమీడియట్ గా రెస్పాన్స్ కంట్రోల్ రూమ్ కి మాకు ప్రొవైడ్ చేస్తే మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది.